మీరు మళ్ళీ అది ధర కూడా మీకు మంచిగానే వచ్చిందా? 7,500 తంపాను సార్. 7,500 తమ్మారు. సో 11 క్వింటాలు పండిందంటే ఆల్రెడీ బాగా గింజ సైజు కానీ ఇవన్నీ బాగా వచ్చింటాయి కాబట్టి మీకు ధర కూడా మంచిగానే వచ్చింది. 19 ఎకరాలు వేసింటే 135 క్వింటాలు అయినాయి సార్. సో ఇదే పొలంలో మీరు వరి కూడా వేశారు కదా? అక్కడ సార్ వచ్చేసి 50 బస్తాలు వచ్చింది. 50 బస్తాలు వచ్చింది ఎకరానికి. సో దానికి కూడా ఇలాగే జీవన ఎరువులు ఇవే, సేంద్రియ ఎరువులు ఇవే, అంటే అవన్నీ పుడమి నాగరాజ్ సార్ చెప్పాడు 14 ఒక 15 కేజీలు కోకోలి పుడమి, దానికి కూడా ఇదే సేమ్ వాడాను సార్. ఓకే, అలాగే అవని పుడమి కోకోలి ఇవి మాత్రమే వేశారు. 14, 35, 14 10 కేజీలు వేశారు అంతే. అది కూడా 10 కేజీలు అంతే సార్. 14 వేసింది కూడా ఒకసారి. సో ఓన్లీ అవని పుడమి కోకోలి ఇవి మాత్రమే వేసి పండించారు. 50 బస్తాలు పండించారు. మంచి దిగుబడి 50 బస్తాలు. మామూలుగా సాధారణంగా అయితే అందరికీ 35, 38 బస్తాలు వస్తుంది. 50 బస్తాలు దిగుబడి రావడం అంటే అది చాలా బాగా వచ్చింది దిగుబడి. ఇలా జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు లేదా ప్రతిభా బయోటెక్ వారి ఈ అవని పుడమి కోకోలి ఇవన్నీ మీరు వేరే రైతులకు కూడా చెప్తున్నారా? చెప్పాము సార్. నేను అందరికీ చెప్తాను సార్, వాడమని చెప్తాను. ఓకే, కొందరు వాడతారు, కొందరు వాడలే సార్. వాడిన వాళ్ళ ఫలితం ఎట్లుంది? వాళ్ళ ఫలితం బాగుంది సార్. ఇప్పుడు మంచిగా వస్తుంది. వచ్చేసి 2 ఫ్రెండ్స్ వాడినేస్తారు, నేను చెప్పిన రైతులు. ఓకే, వాళ్ళు వాడినందుకు ఫలితం దండిగా ఉంది సార్. దండిగా ఉంది. వాళ్ళు కూడా ఇదే చెనక్కాయ వేశారు, వాళ్ళకు కూడా ఇలాగే దిగుబడి ఇట్టింది సార్ కాయ కూడా. వెరీ గుడ్. సో మీరు ఇక ప్రతి సంవత్సరం ఇలాగే సేంద్రియ ఎరువుల మీద ఎక్కువ నమ్ముకొని రసాయనిక ఎరువులు వీటి మీద తక్కువ ఉపయోగించండి. వాటిని ఇలాగే సేంద్రియ ఎరువులు పెంచుకుంటూ పోతే మీకు ఇక ఏ పైరు వేసినా కూడా మీకు మంచి దిగుబడులు వస్తాయి. ప్లస్ నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు విత్తనానికి తిరిగి అమ్ముకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇలాగే మీలాగే చాలామంది రైతుల్ని కూడా మీరు తయారు చేయాలని ఆశిస్తున్నాం. సో పక్క రైతులను కూడా మనం అడిగి కనుక్కుందాము. లక్ష్మిరెడ్డి తన పైరులో ఎలాంటి దిగుబడులు తీస్తాడని చెప్పేసి కనుక్కుందాము. మీ పేరునా? భాషా గారు, ఇప్పుడు మీరు లక్ష్మిరెడ్డి పంటలు పండించేది మీరు చూస్తుంటారు కదా, తను దిగుబడులు ఎలా తీస్తుంటాడు? దిగుబడులు ఏమో బాగానే వస్తాయి సార్. ఆయన మంచి ఆయన ఐడియా మళ్ళీ చేస్తాడు సార్. ఒకరిని ఫాలో కాకుండా తన ఐడియా ప్రకారం తను వెళ్తూ ఉంటాడు అనమాట. సో అతను పండిస్తున్న ఈ దిగుబడులు ఇన్ని చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? తను బాగానే దిగుబడులు తీస్తున్నాడు, లాభాలు గడిస్తున్నాడు అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. ఓకే, చేయాలనుకుంటాను సార్. ఓకే, మీతో పోల్చుకున్నప్పుడు అతను పంట ఎక్కువ తీస్తున్నాడా? ఎక్కువ తీస్తున్నాడు సార్. సో మీరు కూడా ఇప్పుడు తను ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఈ జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు అన్నమాట భూమిలో. సో దానివల్ల ఏంటంటే భూమి పాడవకుండా మంచిగా మారుతుంది, గుల్లబారి నుండి అన్ని దిగుబడులు బాగా వస్తాయన్నమాట. అందులో ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఇవి వాడటం వల్ల ఏమవుతుందంటే తెగుళ్ళు కలిగించేటి మనకు ఎక్కువగా భూమిలో ఉంటాయి. వాటిని అవి ముందు చంపేస్తాయి. దానివల్ల మనకు తెగుళ్ళు రాకుండా ఉంటాయి అన్నమాట. మనకు ఎక్కువగా పంట నష్టం కలిగించేది తెగులే. మనం ఎంతసేపు పురుగు మీద దృష్టి పెడతాం కానీ కాదు, పురుగు కంటే ఎక్కువ తెగులు నష్టం కలిగిస్తారు. అంతేకాకుండా రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల నేల గడసబారిపోయి మనకు దిగుబడులు రావు. అందువల్ల మీరు కూడా రసాయనిక ఎరువులు తగ్గించుకొని లక్ష్మిరెడ్డి లాగా జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు, సేంద్రియ ఎరువులు వీటిని ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆయనలాగా మీరు కూడా మంచి దిగుబడులు సాధిస్తారు. కాబట్టి మీరు చూశారు కదా, మీ కళ్ళారా మీరు 3 సంవత్సరాలు చూస్తున్నారు. సో ఆయన చేసే పద్ధతులు మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? కరెక్టే సార్ ఆయన చేసేది. రైట్. సో గ్రామ రైతులు కూడా ఆయన్ని గమనించడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి